tell me one story? షూర్ నాన్న. చూడే ఈరోజు నేను నీకు ఏ స్టోరీ చెప్పను? ఓ సందీప్ రోహన్ ఈ స్టోరీ చెప్పనా? Okay, mommy, I like it. ఓకే సరే. అనగనగా ఒక ఊళ్ళో సందీప్ రోహన్ అని ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారట. వాళ్ళ ఇల్లులు కూడా పక్క పక్కనేనంట. అంటే వాళ్ళిద్దరూ నైబర్స్ అనమాట, సందీప్ రోహన్. అంతేకాదు వాళ్ళిద్దరూ వెళ్ళేది ఒకే స్కూల్, సేమ్ క్లాస్. వాళ్ళిద్దరూ 3rd grade చదువుతున్నారు. సందీప్కి యాపిల్ అంటే చాలా ఇష్టం అంట. రోహన్కి యాపిల్ అంటే అస్సలు ఇష్టం లేదంట. ఒకరోజు స్నాక్ టైంకి సందీప్ యాపిల్ తెచ్చుకున్నాడంట. అది చూసి రోహన్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు యాపిల్ స్నాక్కి పెట్టవా అని అడిగాడట. అదేంట్రా నీకు యాపిల్ అంటే ఇష్టం లేదు కదా, ఈరోజు యాపిల్ ఎందుకు అడుగుతున్నావు అని అడిగిందంట వాళ్ళమ్మ. ఏం లేదమ్మా, సందీప్ నా బెస్ట్ ఫ్రెండ్ కదా, వాడికి యాపిల్ అంటే చాలా ఇష్టం. సో నాకు కూడా యాపిల్ తినాలని ఉంది. నాకు రేపు స్నాక్కి యాపిల్ పెట్టు. సందీప్ కూడా యాపిల్ తెచ్చుకుంటున్నాడు, మేమిద్దరం కలిసి తింటాం అని చెప్పాడట. నెక్స్ట్ డే యాపిల్ వాళ్ళమ్మ యాపిల్ స్నాక్ బాక్స్లో పెట్టిందట. చక్కగా తినేసి ఎంటీ బాక్స్ ఇంటికి తీసుకొచ్చాడట. వాళ్ళమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయిందంట. సరే నెక్స్ట్ టైం ఏమైందంటే రోహన్కి బనానా అంటే చాలా ఇష్టం అంట. కానీ సందీప్కి బనానా అంటే అస్సలు ఇష్టం లేదు కదా. అప్పుడు రోహన్ బనానా తింటాం చూసి సందీప్ కూడా, ఓ బనానా ఈజ్ గుడ్ ఫర్ హెల్త్, అమ్మా ఐ వాంట్ బనానా, నాకు కూడా బనానా పెట్టు, రోహన్ రోజు బనానా తింటున్నాడు అందుకే అంత స్ట్రాంగ్గా ఉంటున్నాడు అని చెప్పాడట. అప్పుడు సందీప్ కూడా రోజు బనానా తినటం స్టార్ట్ చేశాడట. అలా ఇద్దరు ఒకళ్ళని చూసి ఒకళ్ళు చాలా గుడ్ హ్యాబిట్స్ పెంచుకున్నారంట. అంతే కదంట, రోజు ఈవినింగ్ అయ్యేసరికి స్కూల్ నుండి రాగానే కొంచెం స్నాక్ తినేసి ఇద్దరు కలిసి హోంవర్క్ చేసుకునేవాళ్ళట. హోంవర్క్ అయిపోగానే ఇద్దరు కలిసి ఆడుకునేవాళ్ళట. సేమ్ టైంకి ఇద్దరు గుడ్ నైట్ చెప్పుకొని బయట నుండి లోపలికి వచ్చేసి డిన్నర్ చేసేసి వచ్చునేవాళ్ళట. రోజు ఇదే ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు సండే కదా, సండే హోల్ డే ఫ్యామిలీ టైం అనమాట. ఇద్దరు ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం. ఎందుకంటే మండే టు సాటర్డే అంతా ఫ్రెండ్స్తో ఉంటారు కదా, అందుకని ఓన్లీ సండే ఓన్లీ ఫ్యామిలీతో ఉండాలని ఒక రూల్ పెట్టుకున్నారట. రోహన్ వాళ్ళ డాడీ ఒకరోజు వచ్చి ఆ సండే రోజున, రే మనం సాకర్ ఆడుకుందాం, బయట ఫుట్బాల్ ఆడుకుందాము పద, నీకు ఫుట్బాల్ గేమ్ నేర్పిస్తాను అన్నాడట. ఎవరు? రోహన్ వాళ్ళ డాడీ. అప్పుడు రోహన్ అన్నాడంట, ఓ నాకు సందీప్ కూడా ఇందులో జాయిన్ అయితే బాగుండేది నాన్న, నేను సందీప్ని అడిగి వస్తాను అని చెప్పాడట. అప్పుడు సందీప్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడట రోహన్ అడగడానికి, నువ్వు ఫుట్బాల్ ఆడుకోవడానికి వస్తావా అని, మా డాడీ నేర్పిస్తానంటున్నారు, నువ్వు కూడా వస్తావా అని. అప్పుడు సందీప్ అన్నాడంట, రేపు నాకు ఎగ్జామ్ ఉంది కదా, మర్చిపోయావా మనకి ఎగ్జామ్ ఉన్న విషయం, రేపు టెస్ట్ ఉంది, సో దానికి ప్రిపేర్ అవ్వాలి కదా, నేను మా ఫ్యామిలీతో కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఆ టెస్ట్కి ప్రిపేర్ అవుతాను అన్నాడట. అంటే అవునా, సరే నేను తర్వాత ప్రిపేర్ అవుతాలే, నేను మా డాడీతో నాకు ఫుట్బాల్ ఆడాలని చాలా ఆశగా ఉంది అని చెప్పి రోహన్ వెళ్ళిపోయాడా. గేమ్ వాళ్ళ డాడీ పార్క్కి తీసుకెళ్ళి అక్కడ ఫుట్బాల్ ప్రాక్టీస్ చేపిస్తున్నాడట. ప్రాక్టీస్ చేపించినంతసేపు రోహన్ ఏం ఆలోచించాడో తెలుసా? సందీప్ ఎంతవరకు చదివేసి ఉంటాడు, మొత్తం ఫినిష్ చేసి ఉంటాడా, రేపు టెస్ట్లో అన్నీ పాస్ అయిపోతాడు కదా, నేనేమీ చదవలేదు కదా, నేను ఫెయిల్ అయిపోతాను కదా అని ఆలోచించుకుంటూనే ఆడాడట. కంప్లీట్గా ఫుట్బాల్ కూడా నేర్చుకోలేదట. ఇక్కడ సందీప్ ఏం చేస్తున్నాడు? బుక్స్ ముందేసుకు కూర్చుని, అయ్యయ్యో నేను రోహన్తో పాటు ఫుట్బాల్ ఆడుకోవడానికి వెళ్ళుంటే చాలా బాగుండేది కదా, ఫన్ టైం అంతా నేను ఇలా బుక్స్తో స్పెండ్ చేయాలా, రోహన్ ఎంత హ్యాపీగా స్పెండ్ చేస్తున్నాడు టైం సండే, నేను ఎందుకు ఇలా స్పెండ్ చేస్తున్నాను అనుకున్నాడట. నైట్ అయిపోయింది. రోహన్ ఇంటికి వచ్చేసరికి బాగా టైర్డ్ అయిపోయి ఉన్నాడేమో, వాళ్ళమ్మ డిన్నర్ పెట్టేసింది, వెంటనే పడుకుండిపోయాడట. నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్కి వెళ్ళాడు. ఓకే, సందీప్ ఇక్కడ బుక్స్ ముందేసి కూర్చున్నాడు, కానీ ఆలోచన అంతా ఎక్కడుంది? రోహన్ ఏం నేర్చుకుంటున్నాడు, ఫన్ టైం బాగా ఎంజాయ్ చేస్తుంటాడు, అదంతా ఆలోచించుకుంటూ ఇది చదవలేదట. సో సందీప్ కూడా నిద్రపోయాడు. నైట్ అవ్వగానే డిన్నర్ చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్కి వెళ్ళాడు. ఇద్దరు ఎగ్జామ్స్ రాశారు, రిజల్ట్స్ వచ్చాయి, ఇద్దరూ ఫెయిల్ అయిపోయారు. ఇద్దరు పోనీ ఏమన్నా ఫుట్బాల్ నేర్చుకున్నారా? ఇద్దరూ నేర్చుకోలేదు. ఇద్దరు ఏమన్నా చదివారా? ఇద్దరూ చదవలేదు. ఏం జరిగింది ఇక్కడ? రోహన్ ఫుట్బాల్ ఆడుకోవడానికి వెళ్ళాడు కదా నేర్చుకోవడానికి, మరి ఎందుకు నేర్చుకోలేదు? మరి సందీప్ ఎగ్జామ్కి చదువుతున్నాడు కదా, మరి ఎందుకు పాస్ అవ్వలేదు? తెలుసా ఎందుకో?
ఎందుకంటే రోహన్ ఫుట్బాల్ ఆడటానికి వెళ్ళాడు, కానీ కాన్సన్ట్రేషన్ అక్కర్లేదు. సందీప్ చదివేస్తాడు, నేను చదవలేదు అని ఫీల్ అవుతూనే ఉన్నాడు. పోనీ అది ఆపేసి ఇంటికి వచ్చి చదువుకున్నాడా? సో చేసే పని ఒకటి, ఆలోచన ఒకటి, కాన్సన్ట్రేషన్ లేదు అసలు అక్కడ. పోనీ ఇక్కడ సందీప్ బుక్స్ ఓపెన్ చేసి ఏమన్నా చదువుతున్నాడా? ఇక్కడ కూడా కాన్సన్ట్రేషన్ లేదు. పోనీ గేమ్కి వెళ్ళాడా? గేమ్కి కూడా వెళ్ళలేదు కదా. అందుకే ఇద్దరు ఏ పని చేయలేదు, ఇద్దరు ఫెయిల్ అయిపోయారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? మనం ఏదన్నా చేస్తే కాన్సన్ట్రేషన్ దాని మీదే ఉండాలి, వేరే దాని గురించి ఎప్పుడూ ఆలోచించకూడదు. ఓకేనా? ఏ పని అయితే చేస్తున్నామో దాని గురించి ఆలోచించాలి. ఇన్ కేస్ మనకు అది ఆ పని మన మైండ్ వేరే దాని గురించి ఆలోచిస్తుంది అంటే వెంటనే అది క్లోజ్ చేసి వేరే పని ఫినిష్ చేసి వచ్చి ఇది స్టార్ట్ చేయాలి. ఓకేనా? ఎప్పుడైనా సరే మనం చేసే పని మీద కాన్సన్ట్రేషన్ బాగా ఉండాలి, అప్పుడే మనం చేసే పనికి వాల్యూ ఉంటుంది. ఓకే మమ్మీ. ఇంకా బొజ్జో, గుడ్ నైట్.